హాయ్ హలో అందరికీ నమస్కారం. ఇందాకనే కోదాడ నుంచి వచ్చాము. మా చిన్న పాప కొద్ది రోజులుగా సైకిల్ కావాలని బాగా మారం చేస్తుంది. అందుకోసమని మరి మన బడ్జెట్లో కొంచెం తక్కువ ధరలో 2400 ధరలో ఆ చిన్న సైకిల్ని తీసుకోవడం జరిగింది. మీరు వీడియోలో చూస్తున్నారు. మా పెద్దమ్మాయి చిన్న పాప ఇద్దరు ఆ సైకిల్తో ఆడుకోవడాన్ని మీరు గమనించవచ్చు. అయితే పెద్దమ్మాయికి పోయిన సంవత్సరమే సైకిల్ తీసుకున్నాము. మరి అంత పెద్ద సైకిల్ కూడా 2700కే వచ్చింది. కానీ ఇప్పుడు ధరలు పెరిగాయో మరి ఏమో తెలియదు. మరి ఎక్కువగా నాకు ఫస్ట్ నుంచి కూడా పెద్దగా బేరాలాట మనకి తెలియదు. ఆయన 2700 చెబితే చివరికి 2400కి మనకి ఇచ్చాడు. ఆ సైకిల్ బైక్ వెనకాల కట్టుకొని ఆ చిన్న పాపని ముందు కూర్చోబెట్టుకొని ఆ కావలసినవన్నీ కొనిపెట్టి ఆ సైకిల్ తీసుకొని వచ్చాను. ఇప్పుడు సైకిల్ ప్రాక్టీస్ చేస్తుంది. గత కొద్ది రోజులుగా బాగా సైకిల్ కొనిపెడతావా లేదా అన్నట్టుగా బాగా ఇబ్బంది పెట్టింది. చిన్నపిల్లల వాళ్ళ మనస్తత్వం చాలా సున్నితమైనది. వాళ్ళని మనం బాధ పెట్టకూడదు. మనకెన్ని ఇబ్బందులున్నా, ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నా పిల్లల సంతోషమే మన సంతోషం. వాళ్ళు చిన్న వయసులో వాళ్ళ చేసే అల్లరి, ఆడుకొని పాడుకొని గంతులేస్తూ ఉంటే వాళ్ళ ముఖంలో ఉన్నటువంటి చిరునవ్వు చూసి మనకెంతో సంతోషం కలుగుతూ ఉంది. వాళ్ళు ఎదుగుతూ ఉన్నప్పుడు వారి యొక్క ప్రతి చర్య, ప్రతి పని, వాళ్ళ ఆటపాటలు, వాళ్ళ హావభావాలు, వాళ్ళ యొక్క అల్లరి, ప్రతి సందర్భాన్ని కూడా మనం చాలా ఆనందించవచ్చు. అదే కదా అసలైన జీవితం. డబ్బు ఇతరత్ర ఇవన్నీ సెకండరీ. ఫస్ట్ ప్రైమరీ ఏంటంటే మన పిల్లలు వాళ్ళ సంతోషాన్ని మనం ఆనందించాలి, ఎంజాయ్ చేయాలి. కాబట్టి వాళ్ళ యొక్క బాల్యాన్ని వాళ్ళు ఎదుగుతున్న క్రమంలో ప్రతి అంశంలో కూడా మనం సంతోషించవచ్చు. వాళ్ళు చక్కగా చదువుకొని చదువుల్లో రాణిస్తున్నప్పుడు, వాళ్ళు ఎదుగుతూ ఉన్నప్పుడు ప్రతి విషయంలో కూడా మనం ఎంతో ఆనందించవచ్చు. కొంచెం మా చిన్నపిల్ల మారం బాగా చేస్తుంటుంది. మా పెద్దమ్మాయి కొంచెం అర్థం చేసుకుంటుంది. వద్దులేమ్మా ఈ వస్తువు కొనొద్దు, తర్వాత కొందాంలే అంటే కొంచెం అర్థం చేసుకునే మనస్తత్వం ఉంటుంది. కానీ మా చిన్నపిల్ల ఒక్కసారి మనసులో ఫిక్స్ అయిందంటే అది ఖచ్చితంగా కొనే వరకు కూడా నిద్రపోదు. ఈ గత 3 రోజులు 4 రోజులు బట్టి అయితే మమ్మల్ని డాడీ నువ్వు సైకిల్ కొనిస్తావా లేదా అని ఖచ్చితంగా అలా చెప్పడం వల్ల ఇక మా చిన్నమ్మాయితో మనం తట్టుకోలేం బాబోయ్ అనుకొని ఇక ఆమెని తీసుకొని వెళ్ళి ఆ సైకిల్ కొనడం జరిగింది. మా చిన్న పాప చదివేది ఫస్ట్ క్లాస్ అండి. ఈ సంవత్సరం అయితే ఫస్ట్ క్లాస్ పూర్తయింది. మా ఇద్దరు పాపలు కూడా ప్రభుత్వ బడిలోనే నేను చదివిస్తున్నాను. ఎందుకంటే ప్రభుత్వ బడిలో అన్ని రకాల పిల్లలు, పేద, నిరుపేద, మధ్యతరగతి, కొంచెం ఉన్నత స్థితిలో ఉన్న వాళ్ళు కూడా ప్రభుత్వ బడిలో చదివిస్తూ ఉంటారు. ఇలాంటి పిల్లల మధ్యలో పెరిగినప్పుడు కష్టం, సుఖం, బాధ అన్నీ వాళ్ళకి అర్థమవుతుంటాయి. కాబట్టి అట్లా పెంచాలనే ఉద్దేశంతో ప్రభుత్వ బడి మీద మాకు పూర్తి నమ్మకం ఉంది కాబట్టి అక్కడే చదివిస్తూ ఉన్నాము. ధన్యవాదాలు.